ఎమ్మెల్యే గారైన సాంబశివరావు గారికి, కొండయ్య గారికి, ఇక్కడ వచ్చే ప్రజానీకానికి చేతులెత్తి నమస్కరించి, ఈ కార్యక్రమం అనేది చాలా కష్టసాధ్యమైన కార్యక్రమం. అసలు చరిత్రలో ఈ బిఎఫ్సి టొబాకోకి బోర్డు అనేది ఒకటి అప్పుడు పెట్టి దాన్ని కొనుగోలు చేసి ఒక విధానంగా కొనుగోలు చేశారు. కానీ నల్లబర్లీ అనే దానికి చరిత్రలో లేదు. అసలు ఇంత జరుగుద్దా అని కూడా నేను కూడా అనుకోలే. గత 5-6 సంవత్సరాల నుంచి నేను నల్లబర్లీ వేస్తున్నాను. 50 ఎకరాలు, సంవత్సరానికి 50 ఎకరాలు వేస్తున్నాను. బిఎఫ్సి 100 ఎకరాల దాకా తెలంగాణ డిస్టిక్లో వేసి, కరీంనగర్ డిస్టిక్లో వేసి, అక్కడి నుంచి మానుకొని ఇక్కడికి వచ్చి నేను ఈ వ్యవసాయం చేస్తున్నాను, భారీగా వ్యవసాయం చేస్తున్నాను. కానీ వాస్తవంగా ఇట్లా కొనుగోలు కేంద్రం పెట్టి నేను సాధించి చివరి ఆకు వరకు నేను కొంటాను, మీరు తొందరపడొద్దు, మీరు బయట వ్యాపారస్తులకి బలైపోవద్దు అని చెప్పి సాంబశివరావు గారు చెప్తారు. వాస్తవంగా నేను తిరుగుతూనే ఉండా, కానీ కాస్త డౌట్గానే మనసులో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే దేవుళ్ళలాగా, రైతుల పాలిటి దేవుళ్ళలాగా ఆయన ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని ఆయన భుజాల మీద తీసుకొని చాలా కష్టపడి, ఆయనకు అవసరం లేదు. ఎందువల్లంటే ఈ బోర్డు అనేది పెట్టేసి ఈ రకంగా కొనుగోలు చేయాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే గతంలో బోర్డు లేదు కాబట్టి అంత రిస్క్ తీసుకొని ఇంత ప్రజలకు సేవ చేయాలా అనే ఇది సహజంగా ఏ 100 మందిలో ఒకరికే కలుగుతుంది. కానీ వారి పెద్ద మనసుతోటి ఈ కార్యక్రమాన్ని భుజాన్ని వేసుకొని ఎంతోమందిని ఒప్పించి మన దీనికి ఫండ్స్ అనేది తీసుకొచ్చి ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. అట్లానే రోజుకి పాయింట్ కాడ సహజంగా ఒకరు వెనక ముందు జరుగుతూ ఉండి కాస్త బేలు అటు ఇటు రేటు అనేది పడుతుంది. కానీ 99% మటుకి 100%కి 100% నేను చెప్పలేరు. 99% మటుకి ఇక్కడ ఈ పాయింట్లో మటుకి రైతుకు న్యాయం జరుగుతూనే ఉంది. ఎక్కడ నాకైతే మటుకు అనిపించట్లా. ఎందువల్లంటే నేను మొన్న చూసా, నిన్న చూసా, ఈరోజు చూసా. సాంబశివరావు గారు బేలు గారు నిలబడి చూస్తున్నా కూడా వారి బేలు చూశాడే, దీనికి రేట్ అయిపోతే ఏమని అనుకుంటారని బైరు గారు అక్కడ పోటల్లా. ఆ పొగాకుని బట్టి ఆ బైరు గారు పోతున్నారు. చాలా బైరు గారు కూడా చాలా న్యాయబద్ధంగానే పనిచేస్తున్నారు. నిన్న నేను పెట్టిన దాంట్లో కూడా ఒక 4 బేల్స్కి నాకు అనిపించలా, రేటు కొద్దిగా తగ్గిందేమో అని అనిపిస్తా. పరిస్థితి ఏంటి సార్ అంటే, సుబ్బారావు గారు దీంట్లో కొద్దిగా తేడా ఉంది, తేడా సరి చేసుకురండి, నెక్స్ట్ టైంలో మీకు న్యాయం జరుగుతుంది అన్నారు. హ్యాపీ సార్ అన్నాను. 4 బేల్స్ తీసుకున్నాను, మిగిలిన బేల్స్ ఇచ్చామని వెళ్ళిపోయారు. వారి మటుకి బాగానే అనుకూలంగానే చేస్తున్నారు. సాంబశివరావు గారికి ఇంకొక మనవి, ఎందువల్లంటే గతంలో మేము ఎక్కడ